అట్టహాసంగా రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా కన్వెన్షన్ వివరాల్లోకి వెళ్తే సౌత్ ఇండియా కన్వెన్షన్ కాకినాడ జిల్లా టౌన్లో గల అంబేద్కర్ భవనం నందు ఘనంగా నిర్వహించగా కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు పూజ్యులు డాక్టర్ ఎం వెంకటస్వామి మాట్లాడుతూ ఈ రిపబ్లికన్ పార్టీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తాను స్థాపించిన పార్టీ అని, ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి భారత పౌరుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క సారాంశం తెలుసుకోవాలని, ముఖ్యంగా దళితులు ఉన్న శిఖరాలకు ఎదగాలని అంబేద్కర్ ప్రధాన లక్ష్యమని ఆయన కొనియాడారు. అతి తొందరలో భారత రాష్టమంతటా విస్తరింపజేసి అంబేద్కర్ యొక్క ఆశయాలను దేశ నలుమూలలా తెలియజేసి దళితులను ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చేయడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన హితో పలికారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ శ్రావణ్ కుమార్, సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ వెంకటరామప్ప, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జాన్ మాస్క్, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ టి మహేంద్ర వర్మ, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ విష్ణు విక్రమ్, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సచిన్ గౌడ్, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గొల్లపల్లి నాగరాజు, స్టేట్ సెక్రటరీ జవ్వాజీ ఫణీంద్ర కుమార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ పులిప్రసాద్, సమతా సైనిక్ దళ్ సెక్రటరీ చిరంజీవి, ఏబీ న్యూస్ ఎండీ ఆనంద్ బాబు, పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది. సమర్పించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై సంవిధాన్, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మొట్టమొదటి పార్టీలకు భయపడుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన మొదటి పార్టీ ఉంది కాబట్టి మరి మిగతా పార్టీలను కూడా బలపడుతున్నాయి. కేవలం అంబేద్కర్ స్థాపించిన ఈ పార్టీని బలపతం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నియోజకవర్గంలో చాట గ్రామంలో శ్మశాన వాటిక లేదండి. కేవలం పెద్దాపు నియోజకవర్గంలో శ్మశాన వాటిక ఎస్సీ మానవులకు మాత్రం లేదండి. ఈ విషయాన్ని మరి ఆ సమస్యని 10 మంది కలిసి డిస్కస్ చేసుకుని ఎస్సీ దగ్గర తీసుకెళ్లి అది ఖచ్చితంగా 3 రోజులు సమస్య ఏ విధంగా వాళ్ళ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా మీ సమస్యలను పరిశీలించి మీ ధైర్యాన్ని అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ సంస్థలు ఏర్పాటు చేశారు. అప్పటికే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం ఏ మాత్రం కావాలని ఆల్రెడీ ఇచ్చాడు. మనం
నియోజకవర్గంలో చాటక్ గ్రామంలో శ్మశాన వాటిక లేదండి. కేవలం పెద్దాపు నియోజకవర్గంలో శ్మశాన వాటిక ఎస్సీ మానవులకు మాత్రం లేదండి. ఈ విషయాన్ని మరి సమర్పించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై సంవిధాన్. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి ఆ సమస్యల్ని 10 మంది కలిసి డిస్కస్ చేసుకుని ఎస్పీ దగ్గర కానీ కలెక్టర్ గారిని తీసుకెళ్లి అది ఖచ్చితంగా 3 రోజులు సమస్య ఏ విధంగా వాళ్ళ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా మీ సమస్యలన్నీ పరిశీలించి మీ ధైర్యాన్ని అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ సంస్థలు ఏర్పాటు చేశారు. అప్పటికే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయి కాకినాడ జిల్లాలో మరింత బలపడాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ సౌత్ ఇండియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక జైవ్యం తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు బివి రమణయ్య గారు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి ఆయన ఆశయాల్లో ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు పార్టీని బలోపేతం చేయకుండా వదిలేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున యువతనందరినీ తయారు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మాకు కేంద్ర మంత్రివర్యులు సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు రామదాస్ అథవాలే గారి సారథ్యంలో అలాగే పూజ్యులు వెంకటస్వామి గారి అధ్యక్షతన మేము నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మరి ఈ పార్టీని గ్రామానికి కూడా తీసుకెళ్లి పేద ప్రజల సమస్యలపై అనేక పోరాటాలకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.